యూరియా కూడా ఇవ్వలేని ఈ రేవంత్ పాలన మాకొద్దంటూ అన్నదాతలు తెగేసి చెప్తున్నారు. మెదక్ జిల్లాలో యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్న ఫర్టిలైజర్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. నార్సింగి మండల కేంద్రంలో యూరియా కోసం తెల్లవారుజాము నుంచి అన్నదాతలు క్యూ కట్టారు. గంటల కొద్ది వేచి చూసి చేసేది లేక చెప్పులు క్యూ లైన్లో పెట్టారు. తీరా లైన్ అంతా దాటుకుని ముందుకు వెళ్తే ఫర్టిలైజర్ షాప్లో స్టాక్ లేదు. యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదని రైతులంతా నిర్వాహకులను నిలదీశారు. అక్కడ రచ్చరచ్చ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరకు పోలీస్ పహారా మధ్య నిర్వాహకులు కొందరు రైతులకు యూరియాను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ సర్కార్ ఉంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రత్యూష. మళ్ళీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. గత 3-4 రోజులుగా యూరియా కోసం రైతులంతా కూడా ఆందోళన పడుతున్న విషయము మనకు వెలుగులోకి వస్తున్నాయి. అటు మెదక్ ప్రాంతంలో, ఇటు సిద్దిపేట ప్రాంతంలో, అటు సంగారెడ్డి ప్రాంతంలో, కొన్ని ప్రాంతాల్లో కూడా యూరియా కోసం రైతులంతా కూడా అటు పిఏసిఎస్ సెంటర్ల వద్దకు, ఫర్టిలైజర్ షాప్ల వద్దకు బారులు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా నార్సింగి మండలం కేంద్రానికి సంబంధించిన పిఏసిఎస్ కేంద్రానికి పెద్ద ఎత్తున రైతులకు సంబంధించిన రైతులంతా కూడా యూరియా కోసం తరలి వచ్చినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. ముఖ్యంగా రైతులు ఒకవైపు ఏమో యాప్ల ద్వారా వాటిని బుక్ చేసుకోవడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. అట్లో ఇప్పుడు కష్టాలు పడి వాళ్ళు చదువుకున్న వాళ్ళ విద్యార్థుల వద్దకు వెళ్ళి వాటిని బుక్ చేయించుకుని మళ్ళీ ఇటు పిఎస్సిఎస్ ల వద్దకు వస్తే అక్కడ సరైన స్టాక్ లేకపోవడం వల్ల కూడా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైతులు యాప్ల ద్వారానే రైతులు బుక్ చేసుకోవాలి తప్ప డైరెక్ట్ గా షాప్ల వద్దకు రావద్దు అని వాళ్ళు ఈ యాప్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా, ముఖ్యంగా గత సీజన్ లో అయితే వేలాదిగా వచ్చినటువంటి రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరి అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళు క్యూలో నిలబడ్డటువంటి పరిస్థితి చూసి ఉన్నాం. చాలా సందర్భాల్లో రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు పోలీస్ స్టేషన్లలో పెట్టి మళ్ళీ యూరియాని పంపిణీ చేసేటువంటి పరిస్థితి, పోలీసు పహరాలో యూరియా పరిస్థితి పంపిణీ చేసే పరిస్థితి గత సీజన్ లో జరిగింది. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో ఇట్లాంటి సీన్లు మనం చూసి ఉన్నాం. కానీ మళ్ళీ గత కేసీఆర్ ప్రభుత్వంలో అయితే రైతులకు అవసరమైనటువంటి యూరియానంతా కూడా ఆయన ముందుగానే స్టాక్ తెప్పించి 2 నెలల ముందుగానే అవసరమైనటువంటి స్టాక్ తెప్పించి ఆయన ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఏకంగా గ్రామాలకే వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి లారీలో పెట్టి గ్రామాలకు పంపించి గ్రామాల్లో రైతులకు పంపిణీ చేసినటువంటి పరిస్థితి. ఒక రైతు తనకు అవసరం ఉన్నటువంటి యూరియా ఆటో డ్రైవర్ చెప్పి తెప్పించుకున్నటువంటి పరిస్థితి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కొనసాగింది. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దుస్థితి అనేది మళ్ళీ బయటికి వచ్చింది. రైతులంతా మళ్ళీ యూరియా కోసం పడిగాపులు రాయాల్సిన పరిస్థితి, పోలీసుల లాఠీ చార్జీలకు గురి కావాల్సిన పరిస్థితి, పోలీసు పహారాలో మళ్ళీ యూరియా పంపిణీ చేయాల్సిన దుస్థితి, యూరియా కోసం చెప్పులు క్యూలో పరిస్థితి, యూరియా కోసం కుటుంబం అంతా వచ్చి పిహెచ్సి సెంటర్ల వద్ద, అట్లాగే ఫర్టిలైజర్ షాపుల వద్ద వాళ్ళు క్యూలు కట్టి నిలబడాల్సిన ఒక దుస్థితి మళ్ళీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ నార్సింగి మండలానికి సంబంధించిన రైతులంతా కూడా యాప్ల ద్వారా వాళ్ళు ముందుగా బుక్ చేసుకున్నారు. అక్కడికి వచ్చి వాళ్ళు యూరియా తీసుకుందామని వస్తే యూరియా మాత్రం అందుబాటులో లేదు. కొద్దిపాటి ఉన్నటువంటి స్టాక్ ను ఏదో ఒక 50-60 మందికి పంపిణీ చేసి వాళ్ళు నో స్టాక్ అని చెప్పి బోర్డు పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగాల్సిన పరిస్థితి, అక్కడ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేయాల్సిన పరిస్థితి, నిరసన చేయాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ పోలీసులు రంగంలో దిగి వాటిని పంపిణీ చేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ప్రత్యూష. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.